ప్రతి సంవత్సరం ఆషాఢమాసం రాగానే తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగ సందడి మొదలవుతోంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మనిషి జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూయించే ఆచారమే బోనాలు. ఈ బోనాల పండగకు ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆరోగ్య కారణాలు కూడా కూడి ఉంటాయి. భోజనం తయారు చేయడం నుంచి ఆ బోనం అమ్మవారికి సమర్పించి ఆరగించడం వరకు ఎన్నో రకాల ఆరోగ్య రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. మెడికల్ గా అంతగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్లేగు, కలరా, మసూచి వంటి అంటువ్యాధులు తీవ్రంగా ప్రబలుతుండేవి. వీటి బారిన పడి ఎందరో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతుండేవారు. ఈ తీవ్రత ఎంతలా ఉండేదంటే ఈ మధ్య వచ్చిన కరోనా ఎలాగో అప్పట్లో ఈ అంటువ్యాధులు అలాగా. వీటినే గత్తర రోగం అని కూడా అంటుండేవారు. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ వాడుక భాషగా నీకు గత్తర వచ్చిందా అంటుంటారు. గత్తర అంటే అంటువ్యాధి అని అర్థం. అయితే ఇలా ప్రబలుతున్న రోగాల నుండి కాపాడమని అమ్మవారిని వేడుకునేవారు. అలా వేడుకునే సందర్భంలో బోనం అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తామని దండాలు పెట్టేవారు. అలా మాట ఇచ్చిన ప్రకారంగా ఆషాఢ మాసంలో ఒక రోజున ఊరు వాడ అంతా కలిసి తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేసి ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లి గుమ్మాలకు వేపాకులు కట్టి ఇంట్లో పసుపు నీటిని చల్లడం చేసేవారు. ఇక బోనం విషయానికి వస్తే మట్టితో చేసిన కుండలో పసుపు, ఉల్లిగడ్డలు, బెల్లం, బియ్యం, పాలు, పెరుగు వేసి వండిన బోనానికి వేప మండలు చుట్టి ఊరేగింపుగా ఆలయానికి చేరి అమ్మవారికి బోనం సమర్పించేవారు. ఇలా జరిగే ప్రతి ప్రక్రియలో వాడే ప్రతి వస్తువు వైరస్ ను నిర్మూలించేవే. వర్షాకాలంలో ఈ ఆచారం ఎన్నో వ్యాధుల నుండి రక్షిస్తుంది.